వై వీ హ్యావ్ టు యూజ్ ఏఐ అసలు నేను ఎందుకు వాడాలి? ఈరోజు మార్నింగ్ నేను రైస్ కొందామని చెప్పి కిరాణా షాప్కి వెళ్ళా. ఒక 2 kgs రైస్ అడిగితే వాడు కవర్లో వేసి వెయిట్ మిషన్లో పెట్టాడు. సో అది ఆల్మోస్ట్ ఒక 100 grams అటు ఇటుగా వెయిట్ సరిపోయింది. నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది, అరే వీడేమి క్యాలిక్యులేటర్ కాదు కదా, ఎట్లాగా 100 grams అటు ఇటు చేసిండని చెప్పి మళ్ళీ వెళ్ళా. నేను ఒక 4-5 times గమనించా, అయినా కానీ వాడు అట్లీస్ట్ ఒక 100-150 grams మాత్రమే అటు ఇటు అవుతుంది. ప్రతిసారి అంత పర్ఫెక్ట్గా ఎలా వేయగలుగుతున్నాడని ఆలోచిస్తే, ఎవ్రీ టైం నాలాగే కొన్ని వందల మంది వెళ్తూ ఉంటారు కదా, తనకు అదొక అలవాటు అయిపోయింది. సో ఎవ్రీ టైం వాడికి ఏంటంటే ఒక బ్రెయిన్లో కొత్త న్యూరాన్ అనేది క్రియేట్ అయిపోయింది. దానివల్ల ప్రతిసారి వాడు ఎంతమంది వచ్చినా ఎన్ని కేజెస్ అడిగినా కూడా దానికి అప్రాక్సిమేట్లీ ఒక 5% ఎర్రర్తో చేయగలుగుతున్నాడు. సేమ్ ఇదే థింగ్ని ఓవర్ ద ఇయర్స్ 10 years కాదు, 100 years కాదు, 1000 years ప్రిపేర్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఇలాంటి ఇమాజిన్ని నిజం చేసేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక డాక్టర్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక టీచర్ కానీ thousands of years కూర్చుని ప్రాక్టీస్ చేసి దానిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో అదే నాలెడ్జ్ని కొన్ని హవర్స్ ఆఫ్ టైంలోనే ట్రైన్ చేయగలిగే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఒక ఎగ్జాంపులే కాదు, ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసుకుందాం. ఏది మన ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా లేకపోతే వైబ్ కోడింగ్ చేసే వాళ్ళలా కాదు, అసలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. స్టే ట్యూన్.